చేయాలా, అవసరమైతే వాళ్ళని శిక్షార్హులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్ సార్. సాహెబ్ గారు ఫైనల్ గా. పవన్ గారు, ఇప్పుడు గతంలో 3 ఎమ్మెల్సీలు ఎన్నికలు జరిగినాయండి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు. వాటిల్లో కూడా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి, కడప ఆర్కిటెక్ట్ యూనివర్సిటీ నుంచి, అలాగే వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి వైస్ ఛాన్సలర్లు కొంతమందిని ఇక్కడ క్యాంపెయిన్ పంపించారండి. ఉద్యోగ సంఘాల వారి దగ్గరికి పంపించారు, అదేవిధంగా టీచర్స్ వాళ్ళ దగ్గరికి పంపించి బెదిరింపులు చేశారు. అయినా కానీ ఆ 3 ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ గెలిచింది. అలా అంటే ఇవన్నీ కొన్ని ఉదాహరణలు ఏ విధంగా వైస్ ఛాన్సలర్లు కింద ఉన్నటువంటి ఉద్యోగస్తుల మీద కూడా ఏ విధంగా ఉపయోగించుకున్నారనే దానికి ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే. అవునండి, ఇందాక నాయుడు గారు చెప్పారు మీ విశాఖపట్నం నుంచి. ఇక్కడ రోసా పథకం కింద 100 కోట్లు వస్తాయండి అమౌంట్. ఆ 100 కోట్లు మరి ఆయన ప్రసాద్ రెడ్డి దుర్వినియోగం చేశారండి. ఈ డబ్బులు ఎట్లా వస్తాయి ఇప్పుడు రిటర్న్? దీంతో పాటు యూజీసీ నుంచి స్పెషల్ గ్రాంట్లు వస్తా ఉంటాయి అక్కడ పుస్తకాలకు కానీ మౌలిక వస్తువులకు కానీ యూనివర్సిటీల్లో. అసలు ఈ డబ్బులు ఏమైపోయినాయో ఈ రోజు కూడా తెలియట్లేదండి. యూజీసీ నుంచి వచ్చే గ్రాంట్లు ఈ దాదాపు 100 కోట్ల రూపాయలు ఏదైతే నేను చెప్పానో 16 యూనివర్సిటీలకు వచ్చినటువంటి డబ్బులు వీటిని పైసా కూడా యూనివర్సిటీలో వాళ్ళ. దీంతో పాటు అనధికారికంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రతి కాలేజీకి అనుమతులు ఇవ్వటం, బీఈడీ కాలేజీలకు కానీ, తర్వాత డిగ్రీ కాలేజీలకు కానీ, తర్వాత డిస్టెన్స్ సెంటర్లు ఉన్నాయండి వాటికి ఇవ్వటం కానీ. నేనేమంటానంటే మరి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్స్ లో ఉన్నటువంటి డైరెక్టర్ల మీద కూడా ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి పరిశీలనలు జరగాలి. అప్పుడు వీళ్ళు ఏం చేశారనేది బయటకు వస్తాయి. సరే, ఇవన్నీ జరిగింది ఎందుకులే అనుకుంటే అసలు 5 సంవత్సరాల విద్యా వ్యవస్థ దెబ్బతినిపోయింది కదా. మీరు చూడండి, ఇక్కడ ఏదన్నా కానీ టెస్టులు పెట్టినప్పుడు ఆ టెస్టుల్లో కూడా ఇలా ప్రమేయం అండి. ఇప్పుడు మీకు పరిశోధన కోసం పిహెచ్డి చేస్తారు విద్యార్థులు, దాంట్లో కూడా వీళ్ళ యొక్క వ్యక్తిగత ప్రమేయం ఉండటం వల్ల మరి నిజమైనటువంటి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి అన్యాయం జరిగింది. మేము ఈ విషయాన్ని కూడా పలుమార్లు చెప్పామండి. దీంతో ప్రధానంగా మీరు చూడండి, ఈ 16 యూనివర్సిటీల్లో నేను ఏ ఒక్కటి కూడా అంటలేదండి. 16 యూనివర్సిటీల్లో ఖచ్చితంగా బీసీల మీద ఎంక్వైరీ జరగాలి, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద. అందుకనే వాళ్ళు భయపడుతున్నారండి. అవుట్ రేట్ గా వైకాపా పార్టీకి ఏ విధంగా వీళ్ళు చేస్తారండి. తిరుపతిలో ఉన్నాయి పవన్ గారు, తిరుపతిలో దొంగ ఓట్లలో కూడా అక్కడ వైస్ ఛాన్సలర్ ప్రమేయం ఉందండి. అక్కడే ప్రింటింగ్ చేశారని చెప్పి వాదనలు కూడా వస్తున్నాయి. దీంతో కడపలో కూడా కావచ్చు, కడపలో కూడా ఉద్యోగ సంఘాల వాళ్ళని పిలిపించి అక్కడ ఉన్నటువంటి, ఇందాక చెప్పుకుంటా వచ్చాను నేను, అక్కడ ఉన్నటువంటి వీసీ ఆయన అనధికారికంగా అక్కడికి వచ్చేసి వాళ్ళని నానా ఇబ్బందులు గురి చేశారు. ఇక్కడ ఏంటంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మీరు బయటకు వచ్చి వాళ్ళకి కానీ ఓట్లు వేసినట్టు తెలిస్తే మీ మీద మేము సస్పెన్షన్ ఆర్డర్లు ఇస్తాము అని చెప్పి భయభ్రాంతులకు గురి చేశారండి. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏ విధంగా వైస్ ఛాన్సలర్స్ అంటకాగిపోయారు వైకాపా పార్టీతో అనేది ఇవన్నీ బయటకు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు దడిచి రాజీనామాలు చేస్తున్నారు. రాజీనామాలు చేస్తే మేమేం వదిలేయమండి. రాజీనామాలు చేసినా ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళని తీసుకొచ్చి చట్టపరమైన